ఇంట్లోనే ఉండి ఆన్లైన్లో నెలకు 5,000 నుంచి 10,000 వరకు సంపాదిస్తే చాలు అనుకొని స్టార్ట్ చేసిన నేను ఇప్పుడు ఒక మంత్ వచ్చేసరికి 5 లక్షల పైనే సంపాదిస్తున్నాను. నేనే కదండి, ఇక్కడ చాలా మంది కూడా సంపాదిస్తున్నారు. అండ్ నా అర్నింగ్స్ అనేవి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను, క్లియర్గా చెక్ చేయండి. లాస్ట్ 30 days ఇన్కమ్ 5,30,000 ప్లస్ ఇన్కమ్ అనేది జనరేట్ చేశాను. అండ్ నేను మంచి అర్నింగ్స్ చేసుకుంటున్నందుకు కంపెనీ నాకు ఈ మ్యాక్ బుక్ అనేది గిఫ్ట్గా ప్రొవైడ్ చేసింది. అండ్ కంపెనీ లీగలా కాదా, నిజంగా ఆన్లైన్ అర్నింగ్స్ అనేవి వర్కౌట్ అవుతాయా, నిజంగా వస్తాయా రావా అన్న డౌట్స్ అన్నీ మీకు ఉంటాయి కదా. అండ్ బై ద వే ఈ వీడియో చూస్తున్నారు అని అంటే ఫ్యామిలీకి ఎలా సపోర్ట్ చేయాలి, ఫినాన్షియల్ ఇండిపెండెంట్గా ఎలా ఉండాలనే కదా. సో అందుకోసమనే ఈ వీడియోలో నిజంగా ఆన్లైన్ వర్కౌట్ అవుతుందా కాదా అనేది ఎవ్రీథింగ్ నేను క్లారిఫై చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి, మిస్ చేశారు అంటే మాత్రం మీరే లాస్ అవుతారు. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోతాం. హాయ్, ఐ మౌనిక, మాది భద్రాచలం, తెలంగాణ. అండ్ నేను వర్క్ చేస్తున్న ప్లాట్ఫామ్ ఏంటి, ఎవరెవరు వర్క్ చేయొచ్చు, అండ్ ఇది లీగలా కాదా, మనకి ల్యాప్టాప్ ఏమైనా కావాలా అనే డౌట్స్ అన్నీ మీకు ఉంటాయి కదా. ఆ డౌట్స్ అన్ని ఇప్పుడు క్లారిఫై చేస్తాను. నేను వర్క్ చేస్తున్న ప్లాట్ఫామ్ వచ్చేసి డిజిటల్ బిలియనీర్. ఈ డిజిటల్ బిలియనీర్ అనేది ఒక ఎడ్యుటెక్ కంపెనీ, లైక్ వేర్ యూ కెన్ లెర్న్ స్కిల్స్ టు మేక్ మనీ అట్ యువర్ కంఫర్ట్ జోన్. లైక్ ఎలా అనంటే వేదాంత్ కానీ, బైజూస్ కానీ, ఉడేమి కానీ ఇలాంటి ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా, సేమ్ లైక్ దట్ అలాంటిది. సో ఇక్కడ ఏమేమి ప్రొవైడ్ చేస్తారు, ఎలా వర్క్ చేస్తాము, ఎవరెవరు వర్క్ చేయాలి, మనకు నిజంగా అర్నింగ్స్ వస్తాయనే డౌట్స్ మీకు ఉంటాయి కదా. ఆ డౌట్స్ అన్నీ ఇప్పుడు క్లారిఫై చేస్తాను, వీడియో అస్సలు మిస్ అవ్వద్దు. ఓకే, ఇప్పుడు ఇది లీగలా కాదా అన్న డౌటే కదా. సో ఇక్కడ నేను ప్రొవైడ్ చేస్తున్నాను, క్లియర్గా చెక్ చేయండి కంపెనీ లీగలా కాదా అన్నది. గూగుల్లోకి వెళ్ళి mca.gov.in క్లిక్ చేస్తే మనకి ఫస్ట్ లింక్ వస్తుంది కదా, ఫస్ట్ లింక్ దగ్గర క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత రైట్ సైడ్లో 3 లైన్స్ ఉన్నాయి కదా, ఈ 3 లైన్స్ దగ్గర క్లిక్ చేస్తే MCA సర్వీసెస్ ఉంది కదా, MCA సర్వీసెస్ దగ్గర మాస్టర్ డేటా సర్వీసెస్ దగ్గర క్లిక్ చేస్తే ఇక్కడ ఎంటర్ కంపెనీ నేమ్ అడుగుతుంది. సో డిజిటల్ బిలియనీర్ టైప్ చేసిన తర్వాత సర్చ్ బార్ దగ్గర క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ఒక క్యాప్చా వస్తుంది. సో క్యాప్చా అనేది ఎంటర్ చేయాలి. సబ్మిట్ కొడితే కంపెనీ లీగలా కాదా అనేది ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది చూడండి. సో డిజిటల్ బిలియనీర్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ LLP నెంబర్ అండ్ స్టేటస్ యాక్టివ్లో ఉంది. సో కంపెనీ లీగలా కాదా అనేది క్లియర్గా తెలిసిపోతుంది. సో చూడండి, MCA పోర్టల్ కింద రిజిస్టర్డ్ అయిందా లేదా అన్నది. అండ్ మీరు కూడా ఒకసారి గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి, మీకు కూడా డౌట్ క్లారిఫై అయిపోతుంది. ఓకే, అండ్ కంపెనీ యొక్క GST నెంబర్ కూడా ఇక్కడ నేను ప్రొవైడ్ చేస్తున్నాను, చెక్ చేయండి. ఓకే, క్లారిటీ వచ్చింది కదా కంపెనీ లీగల్ అని. అసలు ఎలా వర్క్ చేయాలి, ఎవరెవరు వర్క్ చేయాలి అనే డౌట్ కదా. సో ఇక్కడ ఎవరెవరు వర్క్ చేస్తారు అని అంటే హౌస్ వైఫ్ చేసుకోవచ్చు, జాబ్ హోల్డర్స్ చేసుకోవచ్చు, అండ్ స్టూడెంట్స్ చేసుకోవచ్చు. మనకి 16+ ఉంటే చాలు, ఎవరైనా వర్క్ చేసుకోవచ్చు. వర్క్ చేయడానికి మనకి ఏమైనా ల్యాప్టాప్ అవసరం అవుతుందా అంటే అవసరం లేదండి. ఈ వర్క్ చేయడానికి మనకి ల్యాప్టాప్ అవసరం లేదు, జస్ట్ ఈ ఫోన్ ఉంటే సరిపోతుంది. నేను కూడా ఈ ఫోన్ త్రూనే అర్నింగ్స్ చేసుకుంటున్నాను. అండ్ నేను అర్నింగ్స్ చేసుకున్న పేమెంట్ ప్రూఫ్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేయండి. సో నా పర్ వీక్ వచ్చేసి ఇంత హ్యూజ్ ఇన్కమ్ అనేది జనరేట్ చేస్తున్నాను. సో ఇక్కడ మనం స్కిల్స్ నేర్చుకుంటే మాత్రాన ఎక్కడి నుంచైనా వర్క్ చేసుకోవచ్చు అండి. ఎంత పొటెన్షియల్ ఉందో చూడండి స్కిల్స్కి. అండ్ నా దగ్గర ఎన్రోల్ అయిన నా స్టూడెంట్ అర్నింగ్స్ కూడా క్లియర్గా చెక్ చేయండి, వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ కూడా. అండ్ నేనే కదండి, నాతో పాటు నా స్టూడెంట్స్ అండ్ మీరు కూడా అర్నింగ్స్ చేసుకోవచ్చు. ఓకే, ఈ డిజిటల్ బిలియనీర్ ప్లాట్ఫామ్ అనేది మనకి టోటల్ 40+ కోర్సెస్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది. ఏమేమిటి అని అంటే కాంటెంట్ రైటింగ్, కాపీ రైటింగ్, ఫేస్బుక్ యాడ్స్, గూగుల్ యాడ్స్, SEO, వెబ్సైట్ డిజైనింగ్, అండ్ అమెజాన్ FBA, UIX డిజైనింగ్, SQL, ఇలా టోటల్ 40+ కోర్సెస్. ఇప్పుడున్న ట్రెండింగ్ లో ఉన్న కోర్సెస్, ఈవెన్ మీషో రీసెల్లింగ్ తో సహా టోటల్ 40+ కోర్సెస్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది, అది కూడా తెలుగులో. ఇక్కడ నుంచే మనం కోర్సెస్ ని నేర్చుకొని ఇక్కడే వర్క్ చేస్తూ అర్నింగ్స్ చేసుకుంటాము. సో ఈ టోటల్ 40+ కోర్సెస్ అనేవి కంపెనీ మనకి 4 ప్యాకేజెస్ గా డివైడ్ చేసింది. ఒకటి ప్రో, ప్రైమ్, ప్రీమియం అండ్ ప్రీమియం మ్యాక్స్. ఈ ప్రో ప్యాకేజ్ వచ్చేసి మనకి టోటల్ గా 16 కోర్సెస్ అనేవి వస్తాయి. అండ్ దీని ప్రైస్ వచ్చేసి కంపెనీ ప్రైస్ నియర్గా 9,999 ఉంటుంది. బట్ నా ప్రోమో కోడ్ యూజ్ చేసుకోవటం వల్ల మీకు జస్ట్ 6,999కే వస్తుంది. అండ్ నియర్గా దీని నుంచి అర్నింగ్స్ అనేవి మనం 5K to 10K వరకు అర్నింగ్స్ చేసుకోవచ్చు.
అండ్ రెండోది ప్రైమ్ ప్యాకేజ్. ఈ ప్రైమ్ ప్యాకేజ్ అనేది కంపెనీ ప్రైస్ వచ్చేసి మనకి టోటల్గా 16+ ఉంటుంది. అండ్ నా ప్రోమో కోడ్ యూస్ చేసుకోవటం వల్ల మీకు జస్ట్ 11,999కే వస్తుంది. అండ్ ఇందులో నుంచి మనకి టోటల్ 24 కోర్సెస్ అనేవి వస్తాయి. నియర్గా యాజ్ ఎ బిగినర్గా అయినా సరే ఒక 20K to 30K వరకు అర్న్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ 2 ప్యాకేజెస్ అనేవి మోస్ట్ డిమాండింగ్ ప్యాకేజెస్, ప్రీమియం అండ్ ప్రీమియం మ్యాక్స్. ఈ ప్యాకేజెస్కి ఎందుకు అంత డిమాండ్ అన్నది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ప్రీమియం ప్యాకేజ్ వచ్చేసి మనకి కంపెనీ ప్రైస్ 20,000+ ఉంటుంది. బట్ నా ప్రోమో కోడ్ యూస్ చేసుకోవటం వల్ల మీకు జస్ట్ 15,999కే వస్తుంది. యాజ్ ఎ బిగినర్గా మీరు నియర్గా 40K to 50K వర్క్ అర్న్ చేసుకోవచ్చు. దీని త్రూ మనకి టోటల్ 33 కోర్సెస్ అనేవి వస్తాయి. సో ఈ ప్యాకేజ్ తీసుకోవటం వల్ల ఏంటి అని అంటే ప్రైమ్ ప్యాకేజ్ వస్తుంది, ప్రో ప్యాకేజ్ ఫ్రీగా వస్తుంది. ఓకే, అండ్ లాస్ట్ ప్యాకేజ్ వచ్చేసి ప్రీమియం మ్యాక్స్. ఈ ప్రీమియం మ్యాక్స్ అనేది మోస్ట్ డిమాండింగ్ ప్యాకేజ్. ఎందుకు అంత డిమాండింగ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి నియర్గా 30,000 to 40,000 పడుతుంది. బట్ నా ప్రోమో కోడ్ యూస్ చేసుకోవటం వల్ల మీకు జస్ట్ 22,999కే వస్తుంది. ఎందుకు అంత డిమాండ్ అన్నది చెప్పనా? ఎందుకు అని అంటే ఈ ప్యాకేజ్ తీసుకోవటం వల్ల టోటల్ 40+ కోర్సెస్ వస్తాయి. ముందున్న ప్యాకేజెస్ ఉన్నాయి కదా, ప్రో, ప్రైమ్, ప్రీమియం, ఈ ప్యాకేజెస్ అన్ని ఫ్రీగా వస్తాయి. అండ్ అప్కమింగ్ డేస్లో ఏమైనా కోర్సెస్ అప్గ్రేడ్ చేసినా కానీ రూపాయి పే చేయాల్సిన అవసరం లేదు. సో ఫ్రీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా నేను ప్రోతో స్టార్ట్ చేద్దాము అని అనుకున్నారనుకోండి. ఈ ప్రోతో స్టార్ట్ చేసిన తర్వాత రేపటి రోజున ప్రీమియం మ్యాక్స్కి అప్గ్రేడ్ అవ్వాలి అని అంటే మళ్ళీ ప్రీమియం మ్యాక్స్కి ఎంత అమౌంట్ ఉందో అంత అమౌంట్ పే చేయాలి. ఆల్రెడీ నువ్వు చిన్న ప్యాకేజ్ తీసుకున్నావు అని చెప్పేసి డిస్కౌంట్ ఏమి ఉండదు. అదేదో ఒక్కసారి ప్రీమియం మ్యాక్స్ తీసుకున్నామే అనుకో 22,999 అనేది, ఈ ముందు ప్యాకేజెస్ అన్ని ఫ్రీగా వస్తాయి. అండ్ అప్కమింగ్ డేస్లో ఏమైనా కోర్సెస్ ఉన్నా దీనికి యాక్సెస్ అవుతాయి. ఓకే మౌనిక, బాగానే ఉంది, నేర్చుకుంటాము. ఎలా వర్క్ చేయాలి, ఎలా అర్న్ చేయాలి అనే డౌట్స్ మీకు ఉంటాయి కదా, డౌట్స్ క్లారిఫై చేస్తాను. ఓకే, డిజిటల్ బిలియనీర్లో మనం 3 వేస్గా అర్నింగ్స్ చేసుకుంటాం. 3 వేస్ ఏంటండి, మనకంటూ ఒక మంచి స్కిల్ వచ్చింది అని అంటే నెంబర్ ఆఫ్ వేస్గా అర్నింగ్స్ చేసుకోవచ్చు కదా. బట్ ఇప్పుడైతే ఈ 3 వేస్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1 ఫ్రీలాన్సింగ్, 2 అఫిలియేట్ మార్కెటింగ్, 3 జాబ్స్. ఓకే, ఫస్ట్ అయితే ఫ్రీలాన్సింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటి అని అంటే మనకున్న ఫ్రీ టైంలో మనకు వచ్చిన ఒక వర్క్ అనేది వేరే వాళ్ళకి వర్క్ చేసి పెట్టేది. లైక్ ఎలా అని అంటే మనకు ఒక వీడియో ఎడిటింగ్ వచ్చింది అనుకోండి, ఇది మన ఫ్రెండ్స్కే ఫ్యామిలీ చేసుకోవటం వల్ల మనీ ఏమైనా వస్తాయా? రావు కదా, రూపాయి కూడా రాదు, అవునా? బట్ అదే వీడియో ఎడిటింగ్ అనేది నాకు ఈ వర్క్ వచ్చిన దగ్గర ఈ స్కిల్ ఉందని చెప్పేసి ఒక యూట్యూబర్కో లేదా ఒక ఇన్ఫ్లుయెన్సర్కో లేదా ఒక కంటెంట్ క్రియేటర్కో వీళ్ళకి వర్క్ చేసి పెట్టడం వల్ల అర్నింగ్స్ వస్తాయా? రావా? అవునా? అండ్ ప్రాజెక్ట్స్ ఎలా తెచ్చుకోవాలి, ఏమన్నా ఎక్కడైనా సెర్చ్ చేసుకోవాలనే డౌట్ మీకు ఉంటుంది కదా. సో మనం ఇక్కడ నేర్చుకున్న స్కిల్స్కి మనం బయట ప్రాజెక్టులు వెతుక్కోవాల్సిన అవసరమే లేదండి. కంపెనీయే ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్టులు అనేవి ప్రొవైడ్ చేస్తుంది. సో చూడండి, ఒకసారి క్లియర్గా చెక్ చేయండి కంపెనీ ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్టులు ప్రొవైడ్ చేస్తుందా లేదా అన్నది. ఓకే, చెక్ చేస్తారు కదా. అండ్ యాజ్ ఎ బిగినర్గా ఒక ఫ్రీలాన్సర్గా నియర్గా 30K to 50K వర్క్ అర్న్ చేసుకోవచ్చు అండి. యాజ్ ఎ బిగినర్గానే ఒక స్కిల్ అనేది మంచిగా నేర్చుకున్నాము అని అంటే మాత్రాన ఎక్కడి నుంచైనా సంపాదించుకోవచ్చు. సో ఆన్లైన్లో చాలా వరకు కూడా డేటా ఎంట్రీ ఉంటుంది, పెన్సిల్ ప్యాకింగ్ ఇలాంటివి అనుకుంటారు. బట్ ఒక్కటే అండి, ఈ రోజులలో స్కిల్ లేకుండా ఆన్లైన్లో సంపాదించడం అన్నది పాసిబులే అవ్వదు. అండ్ అలాంటివి ఉన్నాయి అని అంటే మాత్రం లిటరల్లీ ఫేక్ అండి. అవి మీ డబ్బులు పోగొట్టుకోవటం తప్ప అంతకు మించి అయితే రూపాయి కూడా సంపాదించుకోలేరు. స్కిల్ నేర్చుకోండి, దాన్ని బేస్ చేసుకొని వర్క్ చేసుకోండి. మీరు ఫ్రీలాన్సర్గా వర్క్ చేసుకుంటారా, అఫిలియేటింగ్ చేసుకుంటారా, జాబ్స్ చేసుకుంటారా అన్నది మీ ఇష్టం. బట్ స్కిల్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో నేను అలా స్కిల్స్ నేర్చుకునే ఇప్పుడు నేను ఇలా అర్నింగ్స్ చేసుకుంటున్నానండి. ఓకే, సో ఫ్రీలాన్సింగ్ గురించి అయితే ఒక క్లారిటీ వచ్చింది, అవునా? అండ్ రెండోది అఫిలియేట్ మార్కెటింగ్. అఫిలియేటింగ్ అంటే చాలా మందికి కూడా చైన్ మార్కెటింగ్, పీపుల్స్ని జాయిన్ చేయించాలి, MLM ఇలాంటి థాట్ ఉంటుంది. అదంతా కాదండి. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే మీకు ఎగ్జాంపుల్గా చెప్తాను. ఇప్పుడు మనం అందరం ఇన్స్టాగ్రామ్ అనేది యూజ్ చేస్తాం, అవునా? ఈ ఇన్స్టాగ్రామ్లో చాలా మంది కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ నేను వాళ్ళ పేజ్ నుంచి శారీస్ తీసుకున్నాను, వీళ్ళ పేజ్ నుంచి ఇయర్ రింగ్స్ తీసుకున్నాను, కలెక్షన్ సూపర్ ఉంది అని చెప్పేసి ప్రమోట్ చేస్తారు. అండ్ లాస్ట్లో ఈ కోడ్ యూజ్ చేసుకొని మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ వస్తుంది అని చెప్పేసి మనకి చెప్తూ ఉంటారు, అవునా? మనం ఎప్పుడైతే ఆ ప్రోడక్ట్ నచ్చి మనం కొనుక్కునేటప్పుడు వాళ్ళ కోడ్ అనేది యూజ్ చేసుకున్నాము అనుకోండి, అప్పుడు వాళ్ళకి కమిషన్ వెళ్ళిపోతుంది, మనకి క్వాలిటీ ప్రోడక్ట్ అండ్ డిస్కౌంట్ అనేది వస్తుంది. ఓకే, దట్ ఈజ్ అఫిలియేట్ మార్కెటింగ్. అంటే ఒక పర్టికులర్ కంపెనీని ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ప్రమోట్ చేసి కంపెనీలో ఉన్న ప్రోడక్ట్ని సేల్ చేసినప్పుడు కంపెనీ ఇచ్చే కమిషన్ని అఫిలియేట్ మార్కెటింగ్ అంటారు. అండ్ క్లారిటీ వచ్చింది కదా అఫిలియేట్ మార్కెటింగ్ అంటే. లైక్ ఇప్పుడు ఈ రోజులలో మనకి చాలా వరకు కూడా అఫిలియేట్ మార్కెటింగ్ అంటే అమెజాన్ చేస్తుంది, మీషో చేస్తుంది,
ఫ్లిప్కార్ట్, ఇవన్నీ కూడా చేసేది అఫిలియేట్ మార్కెటింగేనండి. అవునా కాదా? సో అలా క్లారిటీ ఉంది కదా అఫిలియేట్ మార్కెటింగ్ అంటే. ఓకే. అండ్ మూడోది జాబ్స్. ఈ జాబ్స్ ఏంటి అని అంటే, నాకు నెల ఫిక్స్డ్ శాలరీ కావాలి అనుకునే వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఎక్కడి నుంచి వస్తాయి మరి జాబ్స్ అనేవి అంటే, కంపెనీ జాబ్స్ ప్రొవైడ్ చేస్తుందండి. ఈ కంపెనీ వేరే కంపెనీస్ తోటి కొలాబరేట్ అయ్యి మనకి జాబ్ నోటిఫికేషన్స్ అనేవి తీసుకొస్తుంది. సో క్లియర్గా చెక్ చేయండి ఎన్ని జాబ్ నోటిఫికేషన్స్ తీసుకొచ్చింది. ఈ కంపెనీ స్టార్టప్ కంపెనీ అయినప్పటికీ కూడా ఎన్ని జాబ్ నోటిఫికేషన్స్ తీసుకొచ్చిందో చూడండి. నాకు నెల ఫిక్స్డ్ శాలరీ కావాలి, నాకు వర్క్ ఇన్ ఆఫీస్ కావాలి అనుకున్నా, లేదా నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలి అనుకున్నా కానీ ఇక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు మనం నేర్చుకున్న స్కిల్కి. ఓకే. కంపెనీ కొలాబరేషన్స్ జరుగుతుంది అన్నాం కదా జాబ్స్కి. ఈ కొలాబరేషన్స్ జరిగినప్పుడు మనకి నోటిఫికేషన్స్ అనేవి వెబ్సైట్లో ఉంటాయి కదా, ఆ వెబ్సైట్లో ఉన్న నోటిఫికేషన్స్ అనేవి ఎవరు అప్లై చేసుకోవాలి ఏంటి డిస్క్రిప్షన్ అనేది కూడా నెక్స్ట్ డే మనకి ఈ రోజు కొలాబరేషన్స్ జరిగింది అని అంటే నెక్స్ట్ డే మనకి సెషన్స్ అనేవి ఉంటాయి. అయితే 11:30కి లేదా 4 PM సెషన్స్ అనేవి ఉంటాయి. వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి, క్వాలిఫికేషన్ ఏం కావాలి, ఎక్స్పీరియన్స్ ఏమైనా అడుగుతున్నారా ఏంటి అనేది ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆ సెషన్స్లో. సో అవే జాబ్ బజ్. సో ఇలా మనకి కొలాబరేషన్స్ జరిగిన ప్రతిసారి కూడా ఉంటాయి అన్నట్టు. సో ఇంకేం చెప్పండి, మనకి ఎలా అప్లై చేసుకోవాలి, రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ కంపెనీయే గైడ్ చేస్తుంది. సో ఇదండి. అండ్ డిజిటల్ బిలియనీర్లో మనం మంచి ఎర్నింగ్స్ చేసుకోవడం వల్ల కంపెనీ మనకి గిఫ్ట్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. సో అలా గెలుచుకున్న గిఫ్టే ఈ మ్యాక్ బుక్. మనకి లాస్ట్ దివాళీకి కంపెనీ గిఫ్ట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది. సో అలా నాతో పాటు చాలా మంది కూడా గిఫ్ట్స్ అనేవి తీసుకున్నారు. కంపెనీలో మనకి ఎర్నింగ్స్ ఉంటున్నాయి, గ్రోత్ ఉంటుంది, అండ్ మంచి రివార్డ్స్ కూడా ఉంటున్నాయి. ఇంకేం కావాలి చెప్పండి, అవునా కదా? సో ఇంట్లో కూర్చొనే ఇవన్నీ కూడా పాసిబుల్ అవుతాయి. అది ఎప్పుడు మనం ఒక స్టెప్ తీసుకున్నప్పుడే. అండ్ కంపెనీ మనకి ప్రతిరోజు కూడా ఇప్పుడున్న కోర్సెస్ అనేవి లైవ్ సెషన్స్గా ప్రొవైడ్ చేస్తుంది. ఈవినింగ్ 4 to 5 ఇవన్నీ కూడా తెలుగులోనే ఉంటాయి. ఒకవేళ మనం ఈవినింగ్ 4 to 5 మనం ఒకవేళ మిస్ అయ్యామే అనుకో, ఆ సెషన్స్ అనేవి మనకి వెబ్సైట్లో రికార్డింగ్గా ఉంటాయి. సో ఇక్కడ కోర్సెస్ లైఫ్ టైం యాక్సెస్ ఉంటాయి, ట్రైనింగ్స్ యాక్సెస్ ఉంటాయి. వెబ్సైట్ అనేది 24/7 ఎప్పుడైనా ఓపెన్ చేసి చూసుకోవచ్చు ఒకవేళ మనం సెషన్స్ అనేవి మిస్ అయ్యాము అని అంటే. ఓకే. ఆపర్చునిటీని చూశాను, రేపు స్టార్ట్ చేద్దాంలే, ఎల్లుండి స్టార్ట్ చేద్దాంలే అనుకుంటా ఆగిపోయారా? మార్కెట్లో మీకంటే ముందుగా దూసుకెళ్ళిపోయేటోళ్ళు బోల్డ్ మంది ఉంటారు. ఎందుకు చెప్తున్నాను అని అంటే, మనకి ఆన్లైన్ అంటే ఇప్పుడు చాలా వరకు కూడా బిజినెసెస్ అన్నీ కూడా ఆన్లైన్కి వచ్చేసాయి. అవునా? ఇప్పుడు మనం షాపింగ్ కూడా ఆల్మోస్ట్ ఆన్లైన్లోనే చేస్తున్నాము. అంటే ఎంత డిమాండ్ ఉందో చూడండి ఆన్లైన్కి. సో అంతంత షాపింగ్ ఆన్లైన్లో చేస్తున్నప్పుడు అర్నింగ్ చేసుకోవటానికి ఏంటి ప్రాబ్లం లేదు కదా? సో అది మీకు లీగలా కాదన్న డౌట్ తోటే ఆగిపోతున్నారు. ఈవెన్ మీరు చాలా ఫేక్ కంపెనీలలో పెట్టి మోసపోయి ఉంటారు. అవునా? ఒకసారి ఇందులో ట్రై చేయండి. ఇక్కడ మనం పే చేసేది ఓన్లీ కోర్సెస్ కోసం మాత్రమే, అంతకుమించి ₹1 దేనికి పే చేయము. అలా స్టార్ట్ చేసింది నేను. ప్రీమియం మ్యాక్స్ త్రూ ఎన్రోల్ అయ్యాను. 22,999 మౌనిక, అంత అమౌంట్. ఒకసారి క్యాలిక్యులేషన్ వేసుకోండి. 22,999 డివైడెడ్ బై 40 నియర్గా నాకు తెలిసి 570 to 580 ఇలా పడుతుంది ఒక కోర్సు. ఇదే కోర్స్ అనేది ఒక వీడియో ఎడిటింగ్ కోర్స్ కానీ, ఒక వెబ్సైట్ డిజైనింగ్ కానీ మీరు బయటికి వెళ్ళి నేర్చుకోవాలంటే ఎంత ప్రైస్ అవుతుందో తెలుసా? 5K to 10K వరకు ఛార్జ్ చేస్తారు. ఓకే. అదేదో ఇక్కడే ఒక కోర్స్ అనేది ఇంత తక్కువ ప్రైస్కి వస్తుంది కదా. సో నేర్చుకొని ఇంట్లో నుంచి సంపాదించుకోవచ్చు కదా. అయితే జాబ్స్ చేసుకోవచ్చు, లేదా ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్టులు చేసుకోవచ్చు, లేదా కంపెనీనే ప్రమోట్ చేసుకుంటూ అర్నింగ్స్ చేసుకోవచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం? ఈ రోజులలో అయితే ఒక్కరు తీసుకొస్తే కూర్చొని తినే రోజులైతే అస్సలే కావు. ఇద్దరు పని చేస్తేనే, ఇంట్లో కొంచెం సపోర్ట్ ఉంటేనే ఏమైనా మనకు కావాల్సిన లైఫ్ అనేది లీడ్ చేస్తాం. అవునా కదా? సో అలా స్టార్ట్ చేసిందే ఈ జర్నీ నాది. అండ్ నేను కూడా ఈ 22,999 కోసం చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేశాను. మా హస్బెండ్ని అడిగి, మా పేరెంట్స్ని అడిగి. అండ్ తెలిసిందే కదా మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి 22,999 అంటే చాలా పెద్ద అమౌంట్. అవునా కదా? అంత అమౌంట్ అరేంజ్ చేసుకోవడానికి కూడా నేను చాలా కష్టపడ్డాను. సో ఆ టైంలో నేను తీసుకున్న బెస్ట్ డెసిషనే ఇప్పుడు నన్ను ఇంత అర్నింగ్స్ చేసుకునే అంతవరకు తీసుకొచ్చింది. సో మీరు కూడా స్టార్ట్ చేయండి. అండ్ సీ యూ ఇన్ మై టీమ్. అండ్ ఇంకా ఎవరికి ఏమైనా డౌట్స్ ఉన్నాయి అని అంటే నాకు కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. మీకు ఏవైతే డౌట్స్ ఉన్నాయో వాటిని క్లారిఫై చేసుకొని ఎన్రోల్ అవ్వండి. డోంట్ ఫర్గెట్. ఎందుకు అని అంటే, ఫేక్ కంపెనీలో పెట్టి పోగొట్టుకునే దానికి బదులు రూపాయి ఎక్కువైనా సరే జెన్యూన్ దాంట్లో పెట్టి సంపాదించుకోవటం బెటర్. ఎందుకు చెప్తున్నాను అంటే, నేను ఒక దాంట్లో పెట్టి పోగొట్టుకున్నాను, అదే చెప్తున్నాను.
ఇప్పుడు మీరైనా సరే ఎక్కడో ఒకడ పెట్టి పోగొట్టుకున్న వాళ్ళే, అవునా? కొంతమంది సంపాదించుకున్నారు, కొంతమంది పోగొట్టుకున్నారు. ఆ పోగొట్టుకునే దానికి బదులు రూపాయి ఎక్కువైనా సరే జెన్యూన్ దాంట్లో పెట్టుకోండి, సంపాదించుకోండి. అదే దేనికి, స్కిల్ నేర్చుకోవడానికే పెట్టుకోండి. ఓకే, ఈ డేటా ఎంట్రీలు, పెన్సిల్ ప్యాకింగ్ ఇలాంటివి అయితే అస్సలే ఉండవు, నమ్మొద్దు కూడా. ఓకేనా? సో ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయని అంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. మీకు ఏవైతే డౌట్స్ ఉన్నాయో వాటిని క్లారిఫై చేసుకోండి. డిస్ప్లే చేస్తున్నాను వాట్సాప్ నెంబర్ అనేది, సో దీనికి మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ.